Welcome to Chota Chef. So, ఈరోజు ఏం చేయబోతున్నాము? ఈరోజు మనం లాస్ట్ టైం మనం హాట్ చేసాం కదా. నో, స్వీట్ చేసాం. స్వీట్ చేసాం కరెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా హాట్ చేద్దాం. అవును, హాట్ చేద్దాం. ఏం చేద్దాం? అదే కదా, ఏం చేద్దాం? మసాలా వడ చేద్దాం. మసాలా వడ. హాట్ మసాలా. దానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్పేస్తా. సో మసాలా వడకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బిన శనగపప్పు పేస్ట్, ఆయిల్, పుదీనా, కొత్తిమీర కాదు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, సాల్ట్. యా. సో దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. యా, చెప్పేస్తా. ఫస్ట్ మిక్సింగ్ బౌల్, సారీ, గ్యాస్ వెలిగించాలి. ఫస్ట్ గ్యాస్ వెలిగించాలి. ఎస్, ఇది కాదు, ఇక్కడ తెలుసు. యా, గ్యాస్ వెలిగించుకున్నాం కదా. ఇప్పుడు దానిపైన ఇవన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ పోసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకో. ఆనియన్స్, పుదీనా వేసుకోవాలి. అల్లం ముక్కలు, జీలకర్ర, హాఫ్ స్పూన్ ఉప్పు. దాని తర్వాత పచ్చిమిర్చి నేను వస్తా. నేను చెట్టు ఎక్కదు. కరివేపాకు, ఇంకా లాస్ట్ లో నేను వస్తా. శనగపప్పు. ఇది నానబెట్టిన ఉడికించిన నానబెట్టి రుబ్బిన శనగపప్పు పేస్ట్. అంటే అదేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే, నాకు తెలుసు. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అదిదా, మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఎవరు ఇంకా వేడెక్కలేదా? వేడెక్కదులే, ఇడిదే నువ్వు కలిపినట్టు. అవును, నేను కలిపినట్టే. కలిపినట్టే. అవునవును, చూస్తున్నాను నేను కూడా. చాలా బాగా కలుపుతున్నావు. ఎంతసేపు కలపక్క? ఎంతసేపు అంటే అప్పుడే అయిపోతా నీ కలపడము. ఈ లోపల నువ్వు ఏమైనా సాంగ్ అయినా డైలాగ్ అయినా చెప్పు. సాంగ్ అయినా పాడు, డైలాగ్ అయినా చెప్పు. అక్క, నాకు రాండి, నువ్వు అరగద్దు, ఓకేనా? ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి నువ్వు మా కోసం ఏమైనా చేయాలి. లైక్ పాట పాడంతా. నీకు తెలుసా? సేమ్ టు నువ్వు కూడా చేయకూడదు. నాకు ఒక్కది కాదు, నాకు చాలా తెలుసు. చెప్పు. ఏం చెప్పు? చెప్పా తీసుకుని కొట్టుకో. వేదకే హీట్ ఎక్కినట్టుంది. ఎక్కింది. అవును, కరెక్ట్. సో ఆయిల్ హీట్ ఎక్కింది. మరి హీట్ ఎక్కకుండా ఏం చేస్తుంది? సదా కలిపా కదా. అయిపోయిందా? యా. 2 స్పూన్స్ తీసుకోమన్నారా? 2 స్పూన్స్. నాకు తెలుసా? స్పూన్ తీసుకో. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఈ పిండిని తీసుకుని స్పూన్ లో తీసుకోవాలి. ఆయిల్ లో వేయాలి. అరే నువ్వు చేయరా? ఎన్ని రోజులు నేనే చేస్తా ఉండాలి. నేర్చుకో. సరేలే.
కాదు ఇది. మంచిగా పెడితే మళ్ళీ తీసి మళ్ళీ చేస్తున్నాడు. ఇంకా ఇంత తీసుకోవాల్సింది కదా. అఫ్ కోర్స్ లీ కాదు, అఫ్ కోర్స్ తెలుసా. ఇట్లా 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 ఏం చేస్తున్నాను? అదేంటది? వదలు చేస్తున్నా. చాలా బాగా కనిపిస్తున్నాయి అవి. బాగా కనిపిస్తుంది. ఏం చేస్తున్నాను నాకు అర్థం కాక చేస్తున్నా కదా. అదే బాబోయ్ చాలు, అది ఫ్రై అవ్వని కాస్త. ఇంకా చేసేసుకుందామా? ఇంకా చేసేసుకుందాం కదా, అది ప్లేస్ ఉండదు. ఆగు. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు. 2 సైడ్స్ రోస్ట్ అయ్యాక దాన్ని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం టేస్టీ మసాలా వడ రెడీ. ఇప్పుడు ఆయిల్ లో మనము వడాలేసి ఫ్రై చేస్తున్నాం కదా. సో అది ఫ్రై అయ్యే లోపల నీకు ఒకటి చెప్తాను రైను. నేను బోనాల గురించి నెట్ లో రీసెర్చ్ చేశాను. అందులో ఒక పాట దొరికింది నాకు. ఒక పాటనా? ఆ పాట ఓకే. లలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగకొస్తున్నాను రాకపోతేవి, లకడీ కప్పులు పొర్రికి రబ్బర్ గాజులు తెస్తున్నాను తేకపోతేవి. లలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగకొస్తున్నాను రాకపోతేవి, లకడీ కప్పులు పొర్రికి రబ్బర్ గాజులు తెస్తున్నాను తేకపోతేవి. ఓ మళ్ళా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి ముట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే. లలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగకొస్తున్నాను రాకపోతేవి, లకడీ కప్పులు పొర్రికి రబ్బర్ గాజులు తెస్తున్నాను తేకపోతేవి. ఎలా ఉంది? అసలు పాట పారవక్క. చాలా బాగా పారావు. అంతేలే, నాకు పాటలు చాలా బాగా వచ్చినాయి. ఓకే, సో ఇది 2 సైడ్స్ రోస్ట్ అయిపోయింది. నా సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం టిష్యూ పేపర్స్ లో దీన్ని వేసేద్దాం. యా. సో మసాలా వడ రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకుందామా? కమ్ ఆన్, నువ్వు చేస్తావా? ఎలా చేయాలి? చేతి చేయాలి తెలుసా, స్పూన్స్ పెట్టి కదా. భలే భలే ఉన్నాయి కదా. భలే లేవు. నాకైతే స్మెల్ చూస్తుంటే అయితే అదిరిపోయింది. నాకైతే నచ్చేసింది స్మెల్ చూస్తుంటేనే. టేస్ట్ చూస్తే ఇంకెంత బాగుంటుందో. సో మసాలా వడాని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ టేస్ట్ చేసే ముందు పదార్థాలు ఇంకా ప్రెజర్ చెప్పేస్తాం. సో ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం ముక్కలు, ఆయిల్, ఇంకా నానబెట్టి రుబ్బిన శనగపప్పు. అవును కరెక్టే. నెక్స్ట్ అంతే కదా. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలంటే ముందుగా గ్యాస్ వెలిగించి దానిపైన బాండీ పెట్టి దాంట్లో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ లో మనం వదాలు అదేంటి నాన్నగారు పెట్టిన నానబెట్టి రుబ్బిన శనగపప్పు, ఆయన పెట్టిన శనగపప్పు లాస్ట్ లో పెట్టాలి. శనగపప్పు, ఆనియన్స్, పుదీనా, జీరా, సాల్ట్, అల్లం ముక్కలు ఇవన్నీ చేసుకోవాలి. జీరా కూడా అన్ని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. సో అందులో స్పూన్ తో పిండి తీసుకుని ఫ్రై చేయాలి. రోస్ట్ అయిపోయాక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మన టేస్టీ మసాలా వడ రెడీ. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. సో నేను ఫస్ట్ టేస్ట్ చేస్తా. ఎలా ఉంది? టేస్ట్ అంటే ఇది, టైం అంటే నాది. చాలా హాట్ గా ఎంత బాగుందో. చాలా బాగుందండి. ట్రై చేయండి. మీరు మాత్రం పక్క చేయాలి, మా లాగా చేయండి. ఎంతో ఈజీ, ఎంతో టేస్టీ. చాలా ఎంతో టేస్ట్ అండి. ఎంతో ఎంతో టేస్ట్, ఎంతో ఎంతో ఇంకా
వదిలే వేల పది అన్నట్టుంది. సో ఇదండి ఇవాటి బోనాల స్పెషల్ ఎపిసోడ్. నెక్స్ట్ టైం మీ ముందు ఇంకో స్పెషల్ ఐటమ్ తో వచ్చేస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. టాటా.